తీవ్రవాదులను రూపుమాపిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఠా నాయకులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రౌడీల్ని తులముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒకటే చెప్తున్నా, రౌడీలు గుండాలు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, లెక్క పెట్టుకోండి. ఎవడైనా తోక తిప్పితే ఎవరిని వదిలిపెట్టను. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే మన నియోజకవర్గంలో గంగమ్మ గుడి చైర్మన్ గా పనిచేసే వ్యక్తి ఆ రోజుల్లో 30 లక్షలు 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని పోస్ట్ ఇచ్చి ఎక్స్టెన్షన్ ఇమ్మంటే ఇవ్వకపోతే బాధతో లెటర్ రాసి ఎవరెవరికి ఇచ్చారో వాళ్ళందరి పేర్లు పెట్టి రైలు కింద పడి చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. పార్థసారథి పేరు, వాల్మీకి సామాజిక వర్గం. మంత్రి వస్తాడు ఇక్కడికి, ఇక్కడ ఇన్ఛార్జ్ వస్తారు, 45 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు. నేను అడుగుతున్నా, దేనికి ఇచ్చారా డబ్బులు 45 లక్షలు? మీరు చేయకపోతే మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఆ డబ్బులు తిరిగి కుటుంబానికి ఇచ్చి కేసు పెట్టకుండా రాజీ చేసుకుని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటే మీరు మనుషులా, రాక్షసులా, నీచులా, ఏం చెప్పాలని నాకైతే అర్థం కావడంలా. ఏ పశువులా? మామూలు పశువులు కాదు, వింత పశువులు ఇవి, వింత జంతువులు. ఎక్కడా దొరకవు ఇలాంటి జంతువులు, అది సైకో జంతువులు ఇవి. మొన్న చూశారు కుప్పం హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూస్తే ఆ వీడియో చూస్తే నీకు మనసంతా చెలించిపోయింది. హాస్పిటల్లో ఉండేవాడిని బయట తీసుకొచ్చి బట్టలిప్పి పశువు కంటే హీనంగా దాడి చేసి కొట్టి వీడియో తీసుకుని సైకోస్ అంతా ఆనందపడ్డారంటే ఏం తమ్ముళ్ళు, ఏమనాలి? దీన్ని సమర్థిస్తారా మీరు? కుప్పం ప్రజానికం ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒప్పుకోకపోతే గట్టిగా కండెం చేయండి, చేతులు చప్పట్లు కొట్టి గట్టిగా దీన్ని నిరసన తెలియజేయండి. వీళ్ళు చేసే యథో పనుల వల్ల, పనికి మాలిన పనుల వల్ల, పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసిన దానివల్ల ఈరోజు విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ ఎంపీ కొడుకుని చందు, భార్యని ఇద్దరిని కూడా కిడ్నాప్ చేశారు. వాళ్ళ ఆడిటర్ని కూడా కిడ్నాప్ చేశారు. ఈ పోలీసుల పాపం అతి కష్టంతో వాళ్ళు బతికిచ్చారు, పట్టుకొచ్చారు మళ్ళా. అంటే ఈ రాష్ట్రంలో ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేదంటే సామాన్య ప్రజానికానికి రక్షణ ఉందా తమ్ముళ్ళు? మీకు ఏం చెప్పాలి? వీళ్ళకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి? నిన్ననే పులివెందల్లో కృష్ణయ్య అనే ఒక వ్యక్తి, ఒక ఎస్సీ, చాలా పేదవాడు, ఈ బొగ్గు కాల్చుకునే పని చేసుకుంటాడు, దాంతో జీవనోపాధితో బతుకుతున్నాడు. అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీ ఇష్టానుసారంగా కొట్టి అతని మీద దాడి చేసి ఇల్లు కాల్చిపోతే అతను గట్టిగా తిరగబడి మరిగిందుకు చేస్తున్నామంటే అతి దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, ఒక ఎస్సీ రాష్ట్రంలో బతకడానికి వీలు లేదా అని అడుగుతున్నాను. సాక్షాత్ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇలాంటి హత్యలు జరుగుతున్నాయంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అర్హత ఉందా అని అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని. అదే నియోజకవర్గంలో ఒక నాగమ్మ, ఒక ఎస్సీ మహిళ పశువులను మేపుకుంటా ఉంటే ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి, రేప్ చేసి అతి దారుణంగా చంపేస్తే కనీసం కేసు కూడా పెట్టకుండా ఇది తప్పని ఎస్సీలు బయట నుంచి పోయి పోరాడితే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాడంటే ఈయన ఎంత సైకో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే ఎవరికైనా అన్యాయం జరిగితే, అన్యాయం చేశారని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు.
పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు, స్వార్థం కోసం ఉపయోగించారు. నేను పోలీసుల పైన నాకు బాధ లేదు, కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు పైన బాధ ఉంది. అందుకే ఈ పోలీసులే ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు, రౌడీలను అణిచివేసింది వీళ్ళే, మత సామరస్యాన్ని కాపాడింది వీళ్ళే, కడాన ముఠా నాయకులు అణిచివేసింది వీళ్ళే. కానీ ఈరోజు వీళ్ళ సమర్థత చూపించడానికి వీలు లేకుండా ఈ సైకోస్ అంతా వీళ్ళని తప్పుడు పనులు చేపించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే పోలీసు వ్యవస్థకు ఒకటే చెప్పాను, వాళ్ళ రోజులు అయిపోయినాయి, ఇంటికి పోతున్నారు, శాశ్వతంగా ఇంటికి పోతారు, తిరిగి కూడా రారు. కాబట్టి మీరెవ్వరూ భయపడవలసిన అవసరమే లేదు.